హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము బియ్యం నానబెట్టకుండా అప్పటికప్పుడు పొడి బియ్యం పిండితోటి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే పాల బూరెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు నీళ్లు పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని బాగా కరగనివ్వండి. ఇలా బెల్లం మొత్తాన్ని కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుందండి. ఈ బెల్లం మనకి పాకం అయితే రావాల్సిన అవసరం లేదు. ఇలా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు పొడి బియ్యపిండి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. మనం ఏ స్వీట్ చేసుకున్నా అందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఇందులోనే 1 కప్పు పాలు పోసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే బెల్లం బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఇలా పాలు పోసుకొని ఇందులో ఒక 1/4 కప్పు గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను. ఇందులోని ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మనం ముందుగా కరిగించుకొని పెట్టుకున్న బెల్లాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని ఒకసారి గరిటెతోటి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా పిండి కలిపేటప్పుడు మీకు పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం పొడి బియ్య పిండి వేసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవచ్చు. అలా కాకుండా పిండి కొంచెం టైట్ అయింది అనిపిస్తే ఇంకొంచెం పాలు అయితే వేసుకొని పిండిని కలుపుకోవచ్చు. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఈలోపు మనము డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు పిండి అయితే కొంచెం సెట్ అవుతుందండి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇలా గరిటెతోటి తీసుకొని ఈ విధంగా బూరెల్లాగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇలా బూరెలు వేసుకున్న వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు గరిటెతోటి ఆయిల్ని బూరెల మీద వేస్తే బూరెలు అయితే కొంచెం పొంగుతాయండి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్లు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక చిల్లుల గింటలో వేసుకొని ఆయిల్ అంతా వడిచిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాల బూరెలు అయితే రెడీ అయిపోతాయి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పాల బూరెల్ని తయారు చేసుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాల బూరెలు అయితే రెడీ అయిపోతాయండి. చూసారు కదండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే పాల బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.